నమ శివాయ సర్వే జన సుఖనోభవంతు. మన శ్రీ శ్రీ కర్ణాటక యాత్రలో శ్రీ కుక్కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం మనం అయితే అక్కడి నుంచి బేలూరు అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ అలాగే అరిబేడులోని టెంపుల్ గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు బేలూరు చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ దేవాలయం చరిత్రగానే చూసుకున్నట్లయితే 12వ శతాబ్దంలో హోయసాల రాజు విష్ణువర్ధనుడు క్రీస్తు శకం 1117లో ప్రారంభించడం అయితే జరిగింది. దాదాపు 103 సంవత్సరాలు 3 తరాల శ్రమతో ఈ నిర్మాణాన్ని ఒక అద్భుత నిర్మాణంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. ఈ ఆలయం నిర్మాణం మాత్రం హోయసాల వాస్తు శిల్పకళకి ప్రతీకగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ దేవాలయం యగచి నది ఒడ్డున ఉండడం కూడా ఒక విశిష్టత. ఈ దేవాలయాన్ని విష్ణువుకు అంకితం చేయబడి ఉంటుంది. కాలక్రమేణా అనేక యుద్ధాలు దాడులు చేసిన తర్వాత పునరుద్ధి చేయబడి ఉంటుంది. నేటికి వైష్ణవ భక్తులు ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ దేవాలయం. ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వం స్థలంగా నిలుస్తుంది. ఈ దేవాలయం శిల్పకళ చూసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. కంపల్సరీ ఇక్కడికి వెళ్ళినప్పుడు గైడ్ని అయితే పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకు తెలియని ఎన్నో విషయాలు ఆ గైడ్ అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు మా యాత్రికులు అందరికీ కూడా గైడ్ ద్వారా మొత్తం కూడా చెప్పించడం అయితే జరుగుతుంది. మనతో పాటు యాత్రికులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఫోటోలు అయితే తీయడం అయితే జరిగింది ఈ టెంపుల్లో. ఈ చెన్నకేశవ దేవాలయాన్ని విజయనారాయణ దేవాలయాన్ని కూడా పిలవడం అయితే జరుగుతుంది. బేలూరు చరిత్రగానే చూసుకున్నట్లయితే బేలూరు పూర్వం వేలాపురి అని పిలువబడేది. ఇది హోయసాల సామ్రాజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. చోళులపై విష్ణువర్ధనుని విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. కాలక్రమేణా ఈ ప్రాంతం అనేక దాడులు ఎదుర్కొన్నప్పటికీ ఈ ఆలయం అద్భుతంగా నిలిచింది. ఇంత అద్భుతమైన ఆలయం ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలండి. ఈ కర్ణాటక యాత్రలో ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు మనం ఇంకా చూడబోతున్నాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వరకు శ్రీ చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ అయితే చూడడం అయితే జరిగిందండి. ఇక్కడి నుంచి మనం అయితే అరిబేడు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సుమారుగా 35 కిలోమీటర్లు ఇక్కడ అరిబేడు అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు పెట్టిన అనంతరం ఈ టెంపుల్లోకి అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. మేము వెళ్ళే సమయానికి ఇక్కడ చాలా చాలా ఫ్లోటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈరోజు స్పెషల్స్ అయితే ఇవేనండి. ఇప్పుడైతే టెంపుల్ మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఈ టెంపుల్లోకి ఎంట్రన్స్ అవ్వగానే మనకి గార్డెన్ వస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ టెంపుల్ శిథిలాలు ఒకవైపు ఉంటే ఇంకో టెంపుల్ అయితే ఒకవైపు అయితే ఉండడం అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఈ టెంపుల్ శిథిలాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఆ రోజుల్లో ఈ టెంపుల్ని ఎవరెవరో నాశనం చేశారన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మొత్తం యాత్రికులు అయితే భోజనాలు చేసిన తర్వాత ఇక్కడైతే టెంపుల్ చూపించి మనం అయితే ఇప్పుడైతే వేరే టెంపుల్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. అలాగే మనకి మొత్తం అందరికి కూడా ఫోటోలు అయితే ఈ టెంపుల్ కాడ కూడా తీసేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి ఇంకా 12 మంది ఈ టెంపుల్లో దర్శనాలు పూర్తి చేసుకోవాలన్నమాట. ఈ ఆలయానికి శివుడి అంకితం చేయబడిన ఆలయం కింద చెబుతున్నారు. ఈ ఆలయాన్ని 3 పేర్లతో పిలవడం అయితే జరుగుతుంది. అందులో మొదటిది ఓయలేశ్వర అని పిలవడం అయితే జరుగుతుంది. అలాగే రెండవది ఓయవల్లేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. అలాగే మూడవది అరిబేడు ఆలయం అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఆలయాన్ని మాత్రం 12వ శతాబ్దంలో నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆలయం మాత్రం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక పట్టణం మరియు హోయసాల సామ్రాజ్యానికి యొక్క పూర్వ రాజధాని అయిన అరిబేడులో అతిపెద్ద స్మారక చిహ్నంగా పేర్కోవడం అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా అయితే చెట్ల నీడ అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నది. అలాగే మనకి ఈ టెంపుల్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నది. మనకి స్పెండ్ చేసేయడానికి అదేవిధంగా మన చరిత్రని ఎంతో జాగ్రత్తగా అయితే ఇక్కడ అయితే ఈ టెంపుల్ అయితే కాపాడడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ శిథిలాలు కూడా చాలా అయితే ఉండడం అయితే జరిగింది. అవి కూడా మొత్తం కూడా మీకు అన్ని కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ ఆలయం మాత్రం ఒక పెద్ద మానవ నిర్మిత సరస్సు ఒడ్డున నిర్మించబడింది మరియు హోయసాల సామ్రాజ్య రాజు విష్ణువర్ధనుడు దీనిని నిర్మించడం అయితే జరిగినది. 14వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేట్ యొక్క ముస్లిం సైన్యంతో ఉత్తర భారతదేశం నుండి అరిబేడు 2 సార్లు దోచుకోవడం అయితే జరిగింది.
ఓయిశైలేశ్వర ఆలయం ఒక శైవ స్మారక చిహ్నం అయినప్పటికీ భక్తితో వైష్ణవ మరియు హిందూ మతం యొక్క శక్తి సాంప్రదాయాల నుండి అనేక ఇతివృత్తాలు అలాగే జైన మతం నుండి చిత్రాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఈ నందీశ్వర స్వామి వారు ఆకట్టుకోవడం అయితే జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టెంపుల్స్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది. నేను ఈ యాత్ర తీసుకెళ్ళింది 13,500కే 9 రోజులు అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు వరకు మీకు ఈ 2 టెంపుల్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. అందరికీ నచ్చింది అనుకున్నా. ఇక్కడి నుంచి చెలో నారాయణ స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను.